మీడియా మిత్రులకి నా నమస్కారాలండి. నా పేరు సుబ్బరాజు ఘంటసాల. మాది వడ్డిగూడెం, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా అండి. మా ఊరి మీద వచ్చిన సమస్య కోసం ఈ మోర్ రామరాజు హైట్స్ అనే ఏలూరు రావడం జరిగిందండి. మాకు ఎప్పటి నుంచో తాత ముత్తాతల కాలం నాటి నుంచి మాకు 12 ఎకరాల 18 సెంట్లు భూమి ఉంది సార్. ఆ భూమి మా గ్రామంలో నలుగురు పేరును పెడితే ఆ నలుగురు పేరు నుంచి ఈయన వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఈయన ఒక్కడే స్వార్జిత లాగా రాయించేసుకుని వాళ్ళ డబ్బులెట్టు కొనేసుకున్నట్టుగా ఆ ఆస్తి ఈయన పేరును రాయించేసుకుని ఆ భూమిని తనే 15 సంవత్సరాలు అనుభవించి తర్వాత మీ భూమి మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తాను, మీరు డబ్బులు తెచ్చుకోండి, అది మీకోసమే కొన్నా, మీకే రాసేస్తానని చెప్పి మనిషి దగ్గర 10,200 డబ్బులు తీసుకుని మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ఇంటికి వస్తే మిమ్మల్ని చంపుతా, ఎవరందరూ వచ్చిన వాళ్ళందరూ బాధితులే సార్. ఈ 560 మందిలో మనుషులే. వాళ్ళకి మా డబ్బులు మాకు ఇప్పించి ఆ రామరాజు అనే వ్యక్తి దగ్గర నుంచి మమ్మల్ని కాపాడాలని ఈ మీడియా మిత్రుల ద్వారాగా కోరుకుంటున్నాం సార్. మా వడ్డిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తే. ఒకప్పుడు పెద్ద మనిషి తరహాగా పెద్ద మనిషి వ్యక్తం చేసి మా గ్రామాన్ని అంతా దోసుకున్నాడు. ఆ దోసుకున్న అయ్యాన్ని మాకు ఇవ్వమని మేము అడగట్లేదు, మేము ఇచ్చిన డబ్బే మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మాకు దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఒక 10 రూపాయల స్టాంప్ మీద ఆయన నచ్చినట్టు ఎవరో ముక్కలు రాశాడు, ఈ సంచిలో ఉన్నాయి. ఇట్లాగా దీని మీద సర్వే నెంబర్ లేకుండా ఆ భూమి ఎక్కడుందో కూడా రాయకుండా సరిహద్దులు లేకుండా ఒక 5,200కి మాత్రం ఈ 10 రూపాయల స్టాంప్ రాసి ఇచ్చాడు. తర్వాత ఇంకొక 5,000 ఏమో ఖర్చులు అవుతాయి అని చెప్పి మొత్తం 10,200 అక్షరాల మనిషి దగ్గర వసూలు చేశాడు. ఇది వసూలు చేసినవి కాకుండా 10 సంవత్సరాలు ఆ భూమి సొమ్మంతా ఆయనే తిన్నాడు. దానికి సాక్షి ఈ 560 మంది. మా గ్రామానికి మీరు వెళ్ళి మేమందరూ ఇక్కడే ఉన్నాం, ఎవరైనా ఎంక్వైరీ చేసి పంపించిన వాళ్ళ 100 మందిలో ఒక మనిషి కూడా రామరాజు గారు మంచోడే, మనం డబ్బులు ఇవ్వలేదని ఒక మనిషితో చెప్పించిన మీ డబ్బులు తీసుకోము, ఆయన మంచోడని మేమే నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం సార్. ఇప్పించి మా జోలికి రాకుండా ఆయన ఉంటే చాలు, మాకు న్యాయం చేస్తే చాలు. ఈ గ్రామస్తులందరూ కూటికి కోసం రోజు కూలికెళ్ళే మనుషులు 15 సంవత్సరాల మట్టి తిరుగుతున్నాం కూడి గుడ్డ మానుకుని. ఆ భూమి ఎట్టగొట్టగా తన పేరు నుంచి యువతలకు మార్చుకోగలిగాం, కానీ ఈ డబ్బులు మాత్రం మేము తీసుకోలేకపోయాం సార్. మీరు మీ సాక్షిగా, మీ మీడియా మిత్రుల సాక్షిగా మాకు న్యాయం చేకూరాలని కోరుతున్నాం సార్. 57 లక్షలు మాకు అసలే ఇవ్వాలి సార్, అసలే 57 లక్షలు ఇవ్వాలి. తర్వాత ఆ భూమి 10 సంవత్సరాలు తనే అనుభవించాడు, 18 సంవత్సరాల వరకు తనే అనిపించాడు. ఆ భూమి మీద వచ్చిన ఆదాయం అంతా ఆయనే తిన్నాడు. ఆ డబ్బులు కూడా మాకు ఇప్పించవలసిందిగా గౌరవనీయులైన మన జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెదపాడు మండలం, ఏలూరు జిల్లా. నా పేరు నిర్మల అండి. మేము ఈ ధర్నాకు రావడానికి గల కారణం, మోరు రామరాజు అనే వ్యక్తి మా దగ్గర 5,200 ఒకసారి, 5,000 ఒకసారి మా స్థలం రిజిస్ట్రేషన్ నిమిత్తం మా దగ్గర తీసుకోవడం జరిగిందండి. 560 మంది వాటాదారులండి. 56 లక్షల డబ్బులండి మా దగ్గర తీసుకోవడం జరిగిందండి. మా ఊరు అందరూ కూలి పని మీద తిరగడమేనండి. వలసలు వెళ్ళి నా కాయ కష్టం చేసుకుని బ్రతికివ్వలేనండి. ప్రతి ఒక్కరి దగ్గర 5,200 ఒకసారి, 5,000 ఒకసారి వసూలు చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తాను, తెల్లారిపాటికి రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పి మా దగ్గర నానా రకాల అబద్ధాలు ఆడి మా దగ్గర తీసుకోవడం జరిగిందండి. అవి తీసుకుని దగ్గర 7-8 సంవత్సరాలు అవుతుందండి. 7-8 సంవత్సరాలు బట్టి మాకు ఇచ్చేస్తాం, మీ డబ్బులు మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తామని అన్నారు. మేము ఏదో ఒక తిప్పలు పడి కాళ్ళ పడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. మా డబ్బులు మేము అడుగుతుంటే మరి వచ్చి నానా రకాల మాట్లాడి దుర్భాషలు ఆడి ఆడామగం తేడా లేకుండా కొట్టు పంపించేయడం, తిట్టు పంపించేయడం జరుగుతుందండి. ఈ పోరాటం మా డబ్బుల గురించి అండి. మాకు ఈ డబ్బులు మా చేతికి వచ్చే వరకు మేము పోరాటం అయితే ఆపమండి. మా ఊరికి, మా గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,